హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటిది అని అంటే, చాలామంది మాకు వాట్సాప్లు కాల్స్ చేసి, సార్ ఫైనల్గా ఒకసారి ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించి లీస్ట్ స్కోరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి లీస్ట్ స్కోరు మళ్ళీ ఒకసారి వీడియో చేయండి సార్ అని అడిగారు. కాబట్టి మేము ఈ వీడియో చేయటం జరుగుతుందండి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఎన్నిసార్లు లిస్ట్ స్కోర్ చెప్తావు, గతంలో చెప్పావు కదా. మేము గతంలో చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు సిపిటి కూడా అయింది కాబట్టి లీస్ట్ స్కోర్లు ఏమైనా చెప్తే అంతకు మాకేమైనా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనే దాని మీద ఒక అజంప్షన్కి వస్తారనే ఉద్దేశంతో, చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశంతో చేస్తున్నాము. గతంలో ఒకసారి ఈ మాట చెప్పావు, మళ్ళీ ఇప్పుడు చెప్తావు, లేదు మీకు ఛానల్ ఉంది కదా వ్యూస్ కోసం చేస్తున్నారు అని దయచేసి అనుకోవద్దు. ఒకవేళ అనుకున్నా కూడా ఏదైనా ఛానల్ ఉందంటే వాళ్ళు వ్యూస్ కోసమే చేస్తారు. నెగిటివ్ కామెంట్స్ దయచేసి పెట్టొద్దండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీడియోని, ఓకేనా. అయితే ఈ గ్రూప్ 2 లీస్ట్ స్కోర్ మీద 1:2లో ఉన్న లీస్ట్ స్కోర్ మీద మేము వీడియో చేస్తుంటే, మేము దీని మీద మాకు కొంచెం స్టడీ చేసామండి. కొంచెం 4-5 రోజులు తీసుకున్నాం టైము. ఓసీకి సంబంధించి లీస్ట్ స్కోరు 197.33 అనుకున్నప్పటికి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న లీస్ట్ స్కోర్ ఎంత అంటే 195 మార్క్స్ లీస్ట్ స్కోరు. అలాగే ఫీమేల్లో, ఓసీ ఫీమేల్లో 193 మార్క్స్ లీస్ట్ స్కోర్ అనుకుంటున్నామండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కొంచెం 191 అలా మార్క్స్ అనుకుంటే, ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే జోన్ 2లో నాకు తెలిసిన ఒక అబ్బాయి 185 అబ్బాయి ఉన్నారు సార్ అని చెప్పి మాకు కాల్ చేయడం జరిగింది. సో లీస్ట్ స్కోరు ఈడబ్ల్యూఎస్ 185 మార్క్స్ అనుకుంటున్నాము. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసరికి 183 మార్క్స్ ఈడబ్ల్యూఎస్లో లీస్ట్ స్కోర్ అనుకున్నాం. నెక్స్ట్ బీసీఏ లీస్ట్ స్కోరు 186 మార్క్స్. అలాగే బీసీఏ ఫీమేల్లో లీస్ట్ స్కోరు 182 మార్క్స్. నెక్స్ట్ బీసీబీ లీస్ట్ స్కోరు 187 మార్క్స్. బీసీబీ ఫీమేల్లో 185 ఆర్ 186 మార్క్స్ అండి. బీసీసీ లీస్ట్ స్కోరు 162 మార్క్స్. ఫీమేల్లో లీస్ట్ స్కోరు 155 మార్క్స్. నెక్స్ట్ బీసీడి లీస్ట్ స్కోరు 189 మార్క్స్. అలాగే ఫీమేల్లో 186 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీలో లీస్ట్ స్కోరు మేము గతంలో చాలాసార్లు చెప్పాము, 178, 176 అలా చెప్పామండి. 174 వాళ్ళు కూడా నా లైవ్లోకి వచ్చి చెప్పడం జరిగింది. 173 ఉన్నారు సార్ పక్కాగా అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ కూడా చేయడం జరిగిందండి. సో ఎస్సీ లీస్ట్ స్కోరు 173 మార్క్స్. 173 మార్క్స్. అలాగే ఎస్సీ ఫీమేల్లో లీస్ట్ స్కోరు 160 మార్క్స్. నెక్స్ట్ ఎస్టీలో మేల్ లీస్ట్ స్కోరు 165 కూడా ఉన్నారు. అలాగే ఎస్టీ ఫీమేల్లో 152 లేదా 150 ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదండి, బయటకు కొంతమంది చెప్పలేదు. నెక్స్ట్ బీసీఈ లీస్ట్ స్కోరు మేల్కి 166 మార్క్స్. అలాగే బీసీఈ లీస్ట్ స్కోరు ఫీమేల్కి 155 మార్క్స్కి. సో ఇది లీస్ట్ స్కోర్ అనుకుంటున్నామండి. సో ఇక్కడ నుంచి నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 10 మార్క్స్ అని నేను అనుకుంటున్నాను. ఇక 10 మార్క్స్ కనుక పర్టికులర్గా 10 మార్క్స్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్కేల్ పెట్టినట్టు కొలిసినట్టు కాదండి. ఒక 2-3 మార్క్స్ కొంచెం పెరిగినా తగ్గినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు కొన్ని సామాజిక వర్గాలకి. ఎందుకు అనంటే, మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను ఒక చిన్న అజంప్షన్ చెప్తాను. ఎస్సీకి సంబంధించి 173 మార్క్స్ ఎస్సీ లీస్ట్ స్కోరు. సో లీస్ట్ స్కోర్ 173 ఉండటం వల్ల 183 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 182 వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకుంటున్నారు. హోప్స్ మీరు పెట్టుకోవద్దే నేను అనట్లేదండి. కాకపోతే నేనేం చెప్తున్నాను అని అంటే, నేను సిపిటి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సిపిటి ఎగ్జామ్ దగ్గర నన్ను పలకరించిన వాళ్ళు కానీ, లేదా నేను లైవ్ చేస్తున్నప్పుడు లైవ్లోకి వచ్చి కొంతమంది నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఏ పోస్ట్ వస్తుంది, లేదా వాట్సాప్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ నేను గమనిస్తుంటే, ఐఎమ్ సారీ సార్ ఇది చెప్పవచ్చో లేదో,
కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ 185, 187 అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. సో 173 నుంచి 187 అంటే 14 మార్క్స్ అట్లా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా లీస్ట్ స్కోర్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ ఉంటుందా అని అంటే లేదండి, అక్కడ వేరియేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఉమెన్ కేటగిరీలో మాత్రం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉమెన్ ఉంటుంది. సో ఇది అండి లీస్ట్ స్కోర్కి సంబంధించి గ్రూప్ 2 సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.